ప్రపంచ ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మారిటైమ్ పాలసీ 2024 లక్ష్యాలపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 1053 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా ఏపీ మారిటైమ్ పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఏపీని వరల్డ్ క్లాస్ మారిటైమ్ స్టేట్ గా వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ది చేయడం, మౌలిక వస్తువుల కల్పన, సమర్థవంతమైన పాలనతో సుస్థిర ఆర్థిక వృద్ధి సాధించడం రాష్ట్ర విజన్ అని అన్నారు. పోర్ట్ డెవలప్మెంట్, ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్, షిప్ బిల్డింగ్ క్లస్టర్, అనుబంధ సముద్ర కార్యకలాపాలు ఇలా 4 ముఖ్య ప్రతిపాదిత అంశాలు మారిటైమ్ పాలసీలో పెట్టినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. హబ్ స్పోక్ మోడల్ ను స్వీకరించడం ద్వారా హై కెపాసిటీ పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పోర్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు, పరిశ్రమలు, రహదారులు, భవనాలు, టూరిజం శాఖలతో ఓడరేవులు అనుసంధానించాలని సూచించారు. రాష్ట్రంలోని 3 పారిశ్రామిక కారిడార్లను, పోర్టులను అనుసంధానించాలని సీఎం స్పష్టం చేశారు. మౌలిక వస్తువుల కల్పనకు ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల అభివృద్ధి కోసం P4 మోడల్ ను ప్రోత్సహించాలన్నారు. గ్లోబల్ స్థాయి సంస్థలు రాష్ట్రంలో నౌకా నిర్మాణం, ఓడల మరమ్మతుల పరిశ్రమలు నెలకొల్పేలా ఆకర్షించాలన్నారు. ఆర్వో పాక్స్ సేవలతో సహా అంతర్గత జలమార్గాల కోసం హైబ్రిడ్ మోడల్ ను అమలు చేయాలన్నారు. సముద్ర రంగంలో పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ఏకీకృతం చేయాలని సూచించారు. ఏపీలో మారిటైమ్ యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, పరిశోధన వంటి అంశాలతో తోడ్పాటుకు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలను భాగస్వాములుగా చేసుకోవాలన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ఏపీ మారిటైమ్ బోర్డును బలోపేతం చేయాలన్నారు. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లోటెల్స్ వంటి వాటితో మారిటైమ్ టూరిజం అభివృద్ధి చేయాలన్నారు. క్లీన్ ఎనర్జీ వినియోగించి స్వయం సమృద్ధి సాధించేలా పోర్టులను తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. ప్రస్తుతం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో ఎక్సిమ్ కార్గో రవాణాలో 16% వృద్ధితో ఏపీ దేశంలో 2వ ర్యాంకు సాధించిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 15.89 లక్షల కోట్ల రూపాయల జీఎస్డీపీ సాధిస్తామని అంచనా వేశామన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో గత ఆర్థిక సంవత్సరానికి గాను 32% వృద్ధితో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2023-24 సంవత్సరం జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటా 4.84% ఉందన్నారు.